Praise the Lord. Praise the Lord. A very good afternoon. Sorry, it's good evening. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Let us invite our friends. Praise the Lord. Praise the Lord. Yesva Vandanam. Yesva Stotram. Praise the Lord. Praise the Lord. Praise the Lord. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నిన్ను నేను మరువలేసు నిన్ను నేను విడువలేసు నిన్ను నేను మరువలేసు నిన్ను నేను విడువలేసు నిన్ను నేను మరువలేసు నిన్ను నేను విడువలేసు హల్లెలూయా 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 స్తుతించెదా నీ నామం దేవా అనుదినం స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. Welcome to the Christopher John. Praise the Lord. A very good evening. How are you? How is your spiritual life going on? Hallelujah. Praise the Lord. దైవ జనమ క్రీస్తుని సంగమ యేసుని అపారమైన కృపను ఆయన ప్రేమను ఎరిగిన ఆయన బిడ్డలారా, ఆయన విశ్వసించి నడుచున్న బిడ్డలారా, ప్రభుని నామంలో మీరందరూ ఆహ్వానితులే. ఆ క్రీస్తుని పేరిట, యేసు క్రీస్తుని మరవలేని పేరిట మీరు అందరూ ఆహ్వానితులే. దేవాది దేవుడు తన కృపను, తన మహిమను, తన గొప్ప ఆశీర్వచనాలను నీకు అందిస్తున్నాడు. ప్రతిరోజు నేను వాక్కులో బలపరుస్తూ, తన ఆత్మతో నడిపిస్తూ, తన సంపూర్ణమైన అభిషేకమును నీపై కుమ్మరిస్తున్నాడు. ఎందుకు? నువ్వు అనారోగ్యంగా ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు పాపిగా జీవించడం ప్రభునికి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేని ఎన్నో పనులను చేస్తూ ఆయన ప్రేమను, ఆయన కృపను, ఆయన మహిమను మనం కోల్పోతున్నాం. The mighty God doesn't like his children crying in pain.
the Holy Father, the creator of the world, the creator of the heaven and earth, the creator of you and me, doesn't like his children crying in pain. The glorious God, the wonderful God, the loving God, the extraordinary God, the supernatural God doesn't want his children suffering. Then why we are suffering? The question raises here. Then why we are suffering? But God doesn't want us to be suffered by evil torments, black magic, financial crisis, unsuccessful life, no peace of mind in life, running here and there, back of men, back of people. The glorious God taught us many things so that we should not enter into pain. Pain in sense, the suffering what you are facing today. The mighty God, the glorious God, a loving God doesn't want his children to be in suffering. Let us pray and then let us see why we are suffering today. For what reason we are suffering. And who is suffering us? Let us start with a prayer. Today's prayer meeting. Today's prayer conversion. Today's spiritual talk. Today's motivational talk about God. దేవాది దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, మహిమగల దేవుడు, మంచివాడు, ప్రేమించువాడు, కరుణగల దేవుడు, కరుణను మాత్రము పంచు కరుణగల దేవుడు ఎందుకు మనల్ని నరకంలో పడివేయడం చూడడం ఆయనకి ఎందుకు ఇష్టం లేదు? మనం బాధలో ఉండడం ఆయనకి ఎందుకు ఇష్టం లేదు? ఇంతకీ మనల్ని బాధలో పడివేసేవారు ఎవరు? మనం ఎందుకు బాధలో పడిపోతున్నాం? ఎందుకు నొప్పిని తట్టుకోలేకపోతున్నాం? ఏ బాధను ఎందుకు తట్టుకోలేకపోతున్నాం అనేది ఈరోజు దేవాది దేవుడు మనం నేర్పిస్తున్నాడు. ఆయన నేర్చుకోవడానికి ముందు మనం ప్రార్థనలో ఏకీభవిస్తాం. ముందు ప్రార్థన చేస్తాం. ప్రార్థన తర్వాత వాక్కులోకి వెళ్ళి సత్యాన్ని తెలుసుకుందాం. చేతులు జోడించి కళ్ళు మూసుకొని ప్రార్థించండి. సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, కృపగూటైన దేవా, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచనకర్త, ఆది సంపూర్ణుడా, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. నీవు తప్ప మాకు మరొక దేవుడు లేడు ప్రభు. మీరు తప్ప మమ్మల్ని సురక్షితంగా ఉంచే దేవుడు మాకు ఎవరునూ లేరు నాయన. అయ్యా, ఎందుకు మేము పాపంలో పడిపోతున్నాం? ఎందుకు మేము ఈ నొప్పి రోగాల్లో, వ్యాధుల్లో, బాధల్లో కూరుకుపోయి ఉన్నాం? మమ్మల్ని విడిపించు వారు ఎవరు? మేము ఈ లోక సమస్యలో పడిపోకుండా ఎటువంటి అనారోగ్యములు పాలు కాకూడదంటే మేమేమి చేయాలి? ప్రతి కుటుంబంలో కష్టం ఉండనే ఉండింది. ప్రతి కుటుంబంలో బాధ ఉండనే ఉండింది. ప్రతి కుటుంబంలో అంధకార శక్తులు ఉండనే ఉన్నాయి. ఏ కుటుంబము కూడా సమాధాన కుటుంబంగా జీవించచాలట్లేదు. ఇక్కడ సమాధానంగా వాళ్ళు జీవిస్తుంటే ఎన్నడూ ఎరగని కష్టాలు వాళ్ళని ముంచెత్తేస్తున్నాయి. ఎన్నడూ లేని గొడవలు, ఎన్నడూ లేని నొప్పి రోగాలని, స్వస్థపరచలేని నయము కాని రోగాలతో కుటుంబంలో ఉన్న సభ్యులు బాధపడుతున్నారు. ఓ దేవా, పరిశుద్ధగల తండ్రి, ప్రేమ స్వరూపి, ఓ నా రక్షక 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 రక్షకాన్నే పిలుచుచున్నాము దేవా. ఓ దియోరి బందలర బోరి కందలర మరల రోయ అందలర బాబా బోషియ దిరినలర మొరియల కందలర బాబా. జీసస్ 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 రబి 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 రబి. షాలోమ్ 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 దియోదిర కందలర బోరి అందలర హకలా బుర్తలంత మృతకలార బృషుద్రి కందలర బోరి అందలర బాబా. Thank you, Lord. Thank you, Jesus. Odi Rabba, El Rohi, El Rohi, El Rohi, Khatalara Moriala Rabba.
రివందల ఖరబర్రఫ రిఫతం బృంద్రబ్రగ స్కోరి వందల రబ శబోరి కందల రబ మైటీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మదేవా మాపైకి వేంచేసి రమ్ము. పరిశుద్ధాత్మదేవా మాపై వేంచేసి రమ్ము. మాపై వేంచేసి రమ్ము. హౌధూరియ దొలురియ దలర భోరియ కందలర మార బోరి అందలరబ రి కందలర మరోయ బొరు కందలరబ శబోరి అందలరకబ. జీసస్ 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 జీసస్. బాబా 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 సెలవు గుర్తు చూపిస్తున్నావే. సెలవు నుండి రక్తాన్ని కార్చి రక్షిస్తున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 ఘనత ఘనత మహిమ 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 మహిమ. ఆరాధన 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 ఆరాధన. ఎనలేని స్తోత్రం. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం ప్రకారం ఎల్ల వేళలా నిన్నే నేను మహిమపడుతును. ఎల్ల వేళలా నేను తినినా త్రాగినా పడుకున్నా లేచినా పాడినా కూర్చున్నా నడిచినా ప్రతి వేళ ప్రతి నిమిషం నిన్ను ఆరాధించును దేవా. బోరియ బోరి అందలర మారి కందలర బోరియ శబారి కందలర బాబా బాబా. జీసస్ 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 జీసస్. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ప్రభువా నీ ఆత్మను నాకు బహుమతిగా ఇస్తున్నాను, నీకు స్తోత్రం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 14, 15, 16 వచనాల్లో ప్రభువా నీ ఆత్మను మా ఆత్మతో జతపరిచినా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా లైవ్లో వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు. క్రిస్టఫర్ జాన్ని ఆశీర్వదించు బ్రదర్. ఆ బ్రదర్ని ఆశీర్వదించు నాయన. యాంథనీ క్రిస్టఫర్ స్వరూప వీరిని ఆశీర్వదించు నాయన. యాని వివాహాన్ని ఆశీర్వదించు. లావణ్యని ఆశీర్వదించు. లక్కీ సండ్రులను ఆశీర్వదించు తండ్రి తండ్రి తండ్రి. జోసెఫ్ అవినాష్ని ఆశీర్వదించు ప్రభువా ప్రభువా ప్రభువా. నిన్ను ఆరాధించే ప్రతి బిడ్డను ప్రభువా తండ్రి నీ కొరకై పనిచేసి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలందరితో నీవు ఉంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ లైవ్లో ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్న ప్రతి బిడ్డను నా ప్రార్థనతో పాటు వాళ్ళు ప్రార్థిస్తున్నారు నాయన. ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి ప్రభువా నీ అమూల్యమైన ఆశీర్వచనాల వారి వైపు వరించి బోధియర బోరి అందలరబా రిగందలరమోషబోరి అందలరబా. షలోం 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 షలోం. ప్రతి ఒక్క అనారోగ్య బిడ్డను స్వస్థపరిచిన ఆయన. ఎవరెవరు వ్యాధిగ్రస్తులై ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి పైకి లేవనెత్తుంది తండ్రి. ఈ కరోనా వైరస్ని పూర్తిగా అంతమించము దేవా తండ్రి. నీ ఆగ్రహాన్ని తగ్గించుకొని ప్రభా మాపై మీ ప్రేమను చూపించండి ప్రభా. కీర్తన 107వ అధ్యాయం ప్రకారం ప్రభా తండ్రి నిత్య వివగ్గి మా ప్రార్థన ఆలకించము దేవా. శోబోరి అందరూ మోరు ఎలంబందరు బోరి కందార బాబా 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 బాబా. జీసస్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువానికే వందనం. యేసువానికి స్తోత్రం 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 స్తుతి ఘనత మహిమ తండ్రి. యెహోవా తండ్రి మమ్మల్ని పరిపాలించే పరిపాలకుడా మా పాపాలను క్షమించుడి. 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 మమ్మల్ని పవిత్రపరిచి ప్రభువా తండ్రి తల నుండి అరికాల వరకు రక్తంతో శుద్ధీకరించి తల నుండి అరికాల వరకు రక్తంతో మనల్ని శుద్ధీకరించి మనల్ని దీవించు తండ్రి. నీ కృపా కటాక్షం నీ ప్రేమ ఎల్లప్పుడూ మాలో నిలిచిపోనుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్కుకు లోబడి ఆశీర్వచనం మాకు ఇవ్వండి తండ్రి. నీ ప్రేమను గుర్తించి నీ సన్నిధిని గుర్తించి నీ సన్నిధిలో నీ ప్రేమ గల బిడ్డగా మమ్మల్ని దీవించండి దేవ. మాలో ఉన్న సమస్త రోగాలను తీసివేసి నీలో ఉన్న గొప్ప అభిషేక లక్షణాలను అభిషేకమైన ఆరోగ్యాన్ని మాకు ఇచ్చి మిమ్మల్ని దయచేసి మీ సన్నిధిలో సదా సరదా స్థిరముగా నిలబడించమని మా నాథుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా దగ్గర అప్పబడ్డ వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ప్రవేశం పక్క క్రియలను రక్షించండి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. దైవజనులారా, అందరూ కూడా దేవుని నామంలో, దేవుని సన్నిధికి అందరూ ఆహ్వానితులే. మరియా జూలీ, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రార్థనలు ఉన్న వారందరూ ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడ నిలబడ్డారు, 2 నిమిషాలు చేతి పైకెత్తి దేవుని ఆరాధించడం. 2 నిమిషాలు చేతి పైకెత్తి దేవుని ఆరాధించడం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. For just 2 minutes, raise up your hand and say, praise the Lord, praise the Lord, praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫేస్బుక్ లైవ్లో నేను ప్రార్థన చేస్తున్నారు, మీరు చూస్తున్నారని కాకుండా మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. మీరు ఎలా అయితే దేవుని వాక్కు నాతో పాటు వింటున్నారో, నాతో పాటు బోధనను చేస్తున్నారో, స్వీకరిస్తున్నారో, 2 చేతులు పైకెత్తి దేవుని యొక్క 2 నిమిషాలు ఆరాధించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ఆయన ప్రేమను, ఆయన గొప్ప అమూల్యమైన ఆశీర్వాదాన్ని, ఆయన వాక్కును ధ్యానిస్తూ, ఆయన వాక్కును గౌరవిస్తూ, ఆయన ప్రేమను నడుస్తూ, సదా సర్వదా ఆయన సన్నిధిని విడిచిపోకుండగా ఆయన సన్నిధిలో జీవిస్తున్న ఓ నా క్రైస్తవ కథోలిక బిడ్డలారా, కీర్తన 38వ అధ్యాయము ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. We are going to meditate from Psalms 38. Psalms 38. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Psalms 38. ఎవరెవరు లైవ్లో ఉన్నారో, బ్రదర్ క్రిస్టఫర్, జాన్, మరియా జూలీ అండ్ క్రిస్టఫర్, ఆంథనీ, స్వరూప, ప్లీజ్ టేక్ యువర్ బైబిల్స్, స్పెండ్ సమ్ టైమ్ ఇన్ గాడ్, టేక్ సమ్ వర్డ్ ఆఫ్ గాడ్, టేక్ సమ్ వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ టుడే we are preaching, it is not me I am preaching, the mighty God is making me to preach, teach you some word of God. So this is an invitation from God. It's not from me. You may say, oh brother, you continue with the life. Why you are telling me to take the Bible and read? You are reading, no, that's enough for us. No, that is not right. So you should join with the Lord. Today you are watching live means you are connected to this prayer. You are connected to this prayer service now, what we are taking it today. Please take your Bibles. Please take your Bibles. It is a very important thing. Every day at least one chapter, 5-10 verses if you read, you will gain knowledge. So that knowledge, you will know how to survive in this sinful world. ఇలా బైబిల్ తీసుకొని మీరు చదివితే మీకు లాభం ఏంటంటే, మీరు దేవుని ఆత్మలో, దేవుని వాక్కులో ఏకీభవిస్తున్నారు. If you take your Bible and start reading with me, you are connecting to the Holy Spirit. You are connecting to the divine Lord. You are connecting to the divine presence. So wherever you are standing or sitting, take your Bible. If anyone, those who are on traveling, those who are in auto, car, you can't take out your Bible, then listen. But those who are at home, those are really free now, can open their Bible and start reading. Praise the Lord. Praise the Lord. Hallelujah. So let us read Psalms 38 verses 1, 2 and 3 onwards.
కొంచెం మెల్లిగా అని చెప్పమా, చూడు ఒకసారి. కీర్తన 38వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఓ లార్డ్, డోంట్ పనిష్ మీ ఇన్ యువర్ యాంగ్రీ. యు హ్యావ్ wounded me with your arrows. You have struck me down. Because of your anger, I am in a great pain. My whole body is diseased because of my sins. I am drowning in the flood of my sins. They are a burden too heavy to bear. Because I have been foolish, my sores stink and root. I am bowed down, I am crushed. I mourn all longer day. I am burning with fever, and I am near to death. I am worn out and utterly crushed. My heart is troubled, and I groan with pain. This is the word of the Lord. Thanks be to God. Mary Latasha, welcome to the Divine Presence. Malkajgiri Stroke Rider, welcome to the Divine Presence. Yes, brother, I'll pray for you. God will bless you abundantly. You will be blessed with all the wishes you are granting, you are asking the God. Brother, I don't have. Yes, I'll pray for you. Sure, I'll pray for your wife, my sister. I'll definitely pray for you. Spend some time with Divine Presence of God. You'll feel very happy if you know. Yes, today, ఈరోజు వాక్కు దావీదు దేవుడితో ప్రార్థిస్తూ ఇలా అంటున్నాడు, దేవా, ఇదిగో నీ ఆగ్రహానికి నేను గురి అయి ఉన్నాను. నీ ఆగ్రహానికి నేను గురి అయి ఉన్నాను. అదే విధముగా ఆకాశం నుండి ఎన్నో బాణాలు నన్ను గుచ్చుతున్నాయి. ఎందుకనగా నేను చేసిన పాపము వల్ల. బికాస్ ఆఫ్ యువర్ యాంగ్రీ ఐఎమ్ ఇన్ గ్రేట్ పెయిన్. దేవా, నీ ఆగ్రహము వల్ల నేను చాలా అనారోగ్య పాలైపోయాను. ఎస్, ఈ 2020లో యావత్తు ప్రపంచమే అనారోగ్యం పాలైపోయింది. ఈ 2020లో దాదాపు లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31 ఫస్ట్ కరోనా కేసు ఇండియాలో, మన తెలంగాణలో, హైదరాబాద్లో. కానీ మొదటి కరోనా కేసు చైనా వుహాన్లో డిసెంబర్ 17 నాడు వచ్చింది. రాజర్ బెన్నీ, ప్రైజ్ ద లార్డ్. A very good evening. Welcome to the Divine Presence of God. సో ఈ 2020లో బాగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి 2 విషయాలు బాగా అలవాటు పడ్డారు. ఒకటి, కరోనా వైరస్ నా దగ్గర రాకూడదు, నా దగ్గరకు వస్తుందో ఏమో అని ఒక ఆలోచన. రెండవది, కరోనా వైరస్ వల్ల చాలామంది చనిపోయారు. త్రూఅవుట్ వరల్డ్, ఇండియా ఒకటే కాదు, throughout the entire world faced 2 great fears in their mind. One, they may be affected by coronavirus, or some people are affected with coronavirus. Second, we have gone through pain through coronavirus. Our soul was wounded. We were worried, we were tensed where the corona will affect us. If coronavirus affects us, will I come back to life again or not? One. Second, we have to protect ourselves from corona. Wear mask, use sanitizer. Stand 6 feet difference and talk. All type of precautions we have taken, we are taking it so that we may not be affected by coronavirus. That's what God says. David says to God, God,
I have been punished. I know I am punished. Your angry punished me. Your angry punished me. My WhatsApp number is there. Yeah, it is. If you scroll at top, you'll see. Again, I'm giving you once again my WhatsApp number. Just please check it out. Praise the Lord. Stanley Francis Simon, after long days, my dear friend. How are you? Brother Stanley, praise the Lord. How are you after long days? This 2020 made us suffer a lot. The same pain what David took, today we are taking it, that pain. దావీదు మహారాజు ఏ అనారోగ్యంలో ఉండి ఏ బాధలో ఉండి ప్రభుని అంటున్నాడు, ప్రభువా నీ ఆగ్రహం వలనే నేను ఈరోజు శిక్షింపబడ్డాను. పరలోకం నుండి ఎన్నో బాణాలు వచ్చి నన్ను గుచ్చుకున్నాయి. నా దేహం, మై హోల్ బాడీ ఇస్ డిజీజ్డ్ బికాస్ ఆఫ్ మై సిన్స్. నా పాప నిమిత్తమే నేను అనారోగ్యాల పాలయ్యాను. నా ఒంట్లో ఉన్న అనారోగ్యాలు ఒక ఎత్తు అయితే ఈ కరోనా వైరస్ ఇంకొక ఎత్తు. నన్ను భయం పుట్టిస్తుంది. ఎక్కడ ఈ కరోనా వైరస్కి ఎఫెక్ట్ అవుతుందని ఒక ఆలోచన, ఒక భయం నాలో ఉంది ప్రభా. ప్రతి ఒక్కరూ భయపడుతూనే జీవించారు. ఒక విధంగా చెప్పాలంటే 2020 వాజ్ ద ఇయర్ ఆఫ్, ఆర్ 2020 ఈజ్ ద ఇయర్ ఆఫ్ పెయిన్ and fear. Pain and fear. This year only we face two things. One is pain, second one is fear. Or first one is fear, second one is pain. The two things, these two major things suffered a lot. Kidney patients were being so suffered. They were so afraid, they were in fear. They are already infected by kidney problem. If this corona affects, I will die. Sugar patients, where so many people were affected by corona. Many of the people lost their life. Coronavirus is not a virus. It is the angry of God. కరోనా వైరస్ అనేది అనారోగ్యము మొదటిగా మనం అనారోగ్యం అనుకుంటున్నాం, ఒక వైరస్ అంటున్నాం. ఆ వైరస్ పుట్టడానికి కారణం దేవుని ఆగ్రహం. ఈ మాటలు చాలా కొట్టిబాడేయచ్చు. Many people will not take this word. They will not accept this word. No. It's a virus, you say. Luke's Gospel chapter 12 verse 17 says, Lukas Suvarta 12వ అధ్యాయము, Luke's Gospel chapter 12 chapter 7 says, even the hairs of your head have all been counted, so do not be afraid. You are worth much more than many sparrows. నీ తల వెంట్రుగా కూడా నేను లెక్క పెట్టి ఉన్నాను. భయపడకు, అధైర్యపడకు. నీవు పక్షులలో పరిగెత్తే పక్షి కన్నా నువ్వు నాకు చాలా విలువైన వాడు. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భువిలోని అలంకరించు పూలకు రాజు నీవయ్యా. పక్షులను పోషించు పరమ తండ్రి నీవయ్యా, ఈ భువిలోని అలంకరించు రాజు నీవయ్యా. చింతించకు, కలత చెందకు, చింతించకు, కలత చెందకు. ప్రభు యేసు నీతోనే నడుచుచున్నాడు, ప్రభు యేసు నీతోనే నడుచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పక్షులను పోషించు పరమ తండ్రి నిన్ను కూడా పోషిస్తున్నాడు. కరోనా వైరస్ మనిషి సృష్టించినప్పటికి కూడా చైనా వాళ్ళు ఎవరు సృష్టించారు అంటే అది దేవుని ఆగ్రహం, అది దేవుని చిత్తముతో జరిగినది కార్యము అని అంటాం. ఇది నా నమ్మకం. ఎందుకనంటే దేవుని ఆగ్రహము ఈ లోకం మీదకి వచ్చింది. అదే వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. మాట్లాడితే మన నోట్లో ఉన్న ఉమ్ము మీద పడితే, బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల
ముఖ్యంగా అస్తమా పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ కరోనా వైరస్ ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ రావడం అనేది ప్రాబ్లం. యాంటీబాడీస్, ఎవరికైతే బాడీలో యాంటీబాడీస్ ఉన్నాయో వాళ్ళే రక్షణ పొందుకుంటారని వైద్యులు చెప్తున్నారు. యాంటీబాడీస్ ఎవరు బాడీలో ఎక్కువగా ఉంటుందో అతను కరోనా వైరస్ని జయించడం. ఇప్పుడు యాంటీబాడీస్ అంటే ఏంటి? ఆల్రెడీ నీ దేహంలో, నీ బాడీలో రోగ నిరోధ శక్తి అని ఒకటి ఉంటుంది. కొన్ని ఉంటాయి జర్మ్స్ మంచి జర్మ్స్. అవి నీలోని ఏదైనా అనారోగ్యం వస్తే ఆ జర్మ్స్ అనారోగ్యాన్ని తినేస్తాయి, తిని నీకు లోపల రక్షణ ఇస్తారు. ఇది మెడికల్ లాంగ్వేజ్. ఇప్పుడు ఆలోచించండి, నీలో దేవుడు పుట్టినప్పుడే కరోనా వైరస్ బాగా ఎవరికి ఎఫెక్ట్ కాలేదు, లేదా ఎఫెక్ట్ అయి బయటికి వచ్చిన వారు కేవలం వాళ్ళు ఉన్న యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి బయటికి వచ్చారనేది వైద్యులు చెప్తున్నారు. మరి యాంటీబాడీస్ నీలో ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు నీకు యాంటీబాడీస్ని? పుట్టుకతోనే వచ్చాయి. సాధారణంగా నువ్వు పెరుగుతుంటే యాంటీబాడీస్ రాలి. పుట్టుకతోనే దేవుడు నీకు ఒకవేళ అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యాన్ని మింగేలా కొన్ని సిస్టమ్స్ పెట్టాడు నీ బాడీలో. ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. అంటే దేవుడు తెలుసు, దేవుడి ప్రణాళిక. నువ్వు ఈ లోకంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు ఎట్లనే పాపలోకంలో పడి పాపలోకంలో పాపం చేసినప్పుడు నేను శిక్షిస్తా. నేను శిక్షించినప్పుడు నువ్వు ఆ శిక్షకు గురి అయినప్పుడు, ఆ బాధలో ఆ నొప్పిలో నువ్వు వేడినప్పుడు నేను నీకు రక్షణ ఇస్తా. ఆ రక్షణనే యాంటీబాడీస్. యు ఆర్ నాట్ జస్ట్ క్రియేటెడ్ లైక్ దట్. యు ఆర్ నాట్ జస్ట్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ just like that. You are not surviving in this sinful world just like that. For everything there's a plan of God. For everything His plan, His direction is there. That's what we see in Proverbs chapter 16 verses 1, 2 and 3. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఏమన్నాయంటే, you will make your own plans and you try to move on your own. But the secret you don't know what is, you may go wherever you want. Your steps you are putting, but the direction of your steps is guiding by God. నువ్వు నడుచుకుంటే ఎక్కడన్నా వెళ్ళిపోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు నీకే తెలియదు. రేపేంటి కొన్ని గంటల్లో నీ జీవితం మీద నీకు తెలియదు. కానీ నీ నడకను, నీ ప్రణాళికను నడిపించువాడు ఒకడున్నాడు. ఆయనే ప్రభువైన యెహోవా, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. నీ జీవితాన్ని నడిపించడానికి నీ కొరకై ప్రార్థిస్తున్న తల్లి మరియా. యాంటీబాడీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కరోనాకు ఒక ఏజ్ లిమిట్ ఉంది. దోస్ ఆర్ ఫ్రమ్ 1 year baby to 5 years baby, they will be soon affected by corona. వాళ్ళ యాంటీబాడీస్ చాలా తక్కువ ఉంటాయి, ఇప్పుడే గ్రోత్ అవుతూ ఉంటాయి, దేవుళ్ళు గ్రోత్ అవుతుంటాయి. కొంచెం మందికి ఏజ్ ఆఫ్టర్ 55 to 70, 80, 90, 100 they will be affected soon. In this middle age, right from the age of 7 to the age of 56, all these people are safe. They may be affected and they will come out, but they should not have any general uncurable disease in them. If they are diseased, then gone the case, then they are doomed. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంలో 30 yearsలో, ఒక 35 yearsలో ఉన్న ఒక బిడ్డ క్యాన్సర్ ఉంది, అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్. She stays in Ramantapur. She is having blood cancer at the age of 35. When she was affected by corona, she called me and said, brother, నేను చాలా రోజులు క్యాన్సర్ గురించి ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ఈ క్యాన్సర్తో నేను సర్వైవ్ అవుతున్నాను, దేవుడు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు, కానీ ఇప్పుడు ఈ కరోనా వచ్చింది, నేను రాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ అడ్మిటెడ్ ఇన్ ది హాస్పిటల్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు డై. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టర్న్ బ్యాక్ అగైన్. ఐ నో దట్. ఐ సెడ్, my dear daughter, my dear sister, from so many days, an incurable disease you are surviving and God is making you to live. So coronavirus is a small thing for you. Don't worry, just go and come. The mighty God will bring you back. And when she went for the test and she was affected, when she got the report positive, she started crying. I said, the incurable disease cancer made you to live. Don't give up. Don't give up. Strengthen yourself with word of God.
Strengthen your soul. Take courage in God. Call upon the Lord and say, Lord, here I am facing today. I am punished by angry already through the cancer. Again this corona. No problem. Whatever punishment you give. I am ready to face it. But give me the strength to bear it. For my sins, I am suffering today. No problem. When I was sinning, I was marrying myself, I was enjoying myself in sin. Today I am repaying back to you. No problem. Ask the Lord to call and take charge of you. Command the Holy Spirit to come and heal you. Plead to the Lord. Raise your hand and call upon the Lord and say, my Master, my God, my Creator, I am repaying for my sins. Give back my life. If you give back my life, I will make a covenant with you. If I am healed with corona, if I am healed with cancer, I will definitely start serving you. Make a promise. See that God will bring you back. When she went to the doctor said, I was seeing the report. Doctor said to that sister who is staying in Ramantapur, my dear, this corona will not going to do anything to you. In 7 days, you will be out of this. And after 7 days, she was home quarantine. And in 7 days, after 7th day, 8th day, she called me and said, brother, I am negative now. Praise the Lord. Hallelujah. Hallelujah. Impossible things can be done by the possibility of God. అసంభవం అనుకున్న అన్ని కూడా దేవుడు సంభవం చేసి చూపిస్తాడు. ఆయనని పిలు. నువ్వు బాధలో ఉన్నావని కుంగి కుసించిపోకు. నువ్వు కష్టాల్లో ఉన్నావని కన్నీరు పాలు కాకు. నువ్వు గాయపడ్డావని నీవు ఏడ్చుకొని ఉండకు. నీ దేవుడిని యెహోవాని పిలిచాడు. ప్రభువా రా, నేను పిలుచుచున్నాను ప్రభువా. నా పాప నిమిత్తమే నీవు నన్ను శిక్షించున్నావు. నాకు తెలుసు, నా పాపాలను నేను ఒప్పుకుంటున్నానయ్యా. రా, నా జీవితాన్ని పదిలపరచు. విరిగి నలిగి ఉన్న నా జీవితాన్ని తిరిగి పునర్నిర్మించు. ఈ పాప దేహాన్ని విడిచిపెట్టడానికి తయారుగా ఉన్నాను, నన్ను పట్టుకో. అలా పిలిచిన వెంటనే అమాంతము వచ్చి నిన్ను పట్టుకొని వెళ్ళిపోతాడు. క్యాన్సర్ పేషెంట్స్ అంటే ఆల్మోస్ట్ ఆ క్యాన్సర్ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి లోపడిన యాంటీబాడీస్ ఆల్రెడీ మనకున్న అన్క్యూరబుల్ డిసీజ్ని తింటుంది. మనం అనుకుంటాము ఒక డోలో వేసుకుంటే, ఒక పారాసెటమాల్ వేసుకుంటే, ఒక అల్ట్రాసెట్ వేసుకుంటే, పెయిన్ కిల్లర్స్ ఏమైనా వేసుకుంటే, నేను ఇంజక్షన్ గ్లూకోజ్ పెట్టుకుంటే నేను బాగా అయిపోయాను అనుకుంటాను. ఎస్, ఆఫ్ కోర్స్, medicine is a process to set your body, but that medicine is a healing for you which is given by God. Sirach chapter 38 says, Sirach గ్రంథము 38వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చెప్తుంది, వైద్యుడు కూడా దేవుడి ద్వారా సృష్టింపబడ్డాడు. మందులు కూడా ప్రకృతి నుంచి తీయవేయబడ్డది. చెట్టుల నుంచి, చామల నుంచి, జంతువుల నుండి మందులు తయారవేయబడ్డది. ఒక్కసారి మీ ఇంట్లో బాగా షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్ ఉన్నవారు, లివర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు, రెగ్యులర్ మెడికల్ కోర్స్లో ఉన్నవారు, మీ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మీరు టాబ్లెట్ తెచ్చుకుంటారు కదా, ఆ టాబ్లెట్ సాక్షెట్ని తిప్పి చూడండి. మీకు అందులో రాయబడి ఉంటుంది ఆ మందులో ఏమేమి వాడబడ్డారు, ఎన్ని గ్రామ్స్ వాడారు, ఏం కథ, ఆ మందు ఎలా తయారు చేయబడ్డది అనేది వెనక రాసి ఉంటుంది. ఒకసారి చదివి చూడు. బాడీకి అన్ని మందులు పడవు. కొంచెంమందికి రియాక్షన్ అయ్యి ఒళ్ళంతా దురద పుడుతుంది. కొంచెంమంది కొన్ని మందులు పడతాయి, కొంచెంమందికి మందులు పడవు. కరోనా వైరస్కి ఇంకా వ్యాక్సినే రాలేదు, వస్తుంది, ట్రయల్స్లో ఉన్నాయి. అయినా కూడా నువ్వు నేను ఇప్పటివరకు కరోనాలకు ఎఫెక్ట్ కాలేదు అంటే అర్థం ఏమి? నువ్వు రక్షణలో ఉన్నావు. నువ్వు రక్షణలో ఉన్నావు. నీలోని బాడీస్ దేవుని దీవెన. నీలోని దేవుడు కొన్ని అద్భుతమైన సంగతులను పెట్టాడు. ఆ అద్భుతమైన సంగతులు కొట్లాడి నీ ప్రాణాన్ని నిలబెడిస్తుంది. ఎందుకట? ఎందుకంటే దేవుని తెలుసుకోవాలి, దేవుని ప్రేమించాలి,
దేవుని స్వీకరించాలి, ఆయన వాక్కులో బ్రతకాలి, ఆయన వాక్కులో జీవించాలి, ఆయన మహిమపరచాలి. అందుకే 1 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 31వ వచనం చెప్తుంది. 1 Corinthians chapter 10 verses 31 says, 1 Corinthians chapter 10 verse 31. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Well, whatever you do, whatever you eat or drink, do it all for God's glory. Live in such a way as to cause no trouble, either to Jews or Gentiles or to the church of God. Just do as I do. I try to please everyone in all that I do, not thinking on my own good, but of the good of all, so that they might be saved. Praise the Lord. 1 Corinthians chapter 10 verse 31, 32, 33 says, whatever you do, you eat, you drink, you are suffering, you are in pain, you are daily taking tablet, but still you are not cured, still you are not delivered. Everything is for the glory of God. Many people get frustrated and say, so many years I am suffering with this. Where is your God? God is not healing me. Why? Healing of God is there. You are not repenting. You are not turning back to God. You are not taking a U-turn from your sinful life and turning back to the Lord and say the Lord, Lord, here I am. I am ready to worship you. I am ready to please you. I am ready to accept your word. I am ready to accept the life what you have given me as you want. So now give me life. Now some people may ask, why we have to plead? Why? నేను ఎందుకు దేవుని వేడాలి? నేను ఎందుకు దేవుని ఆరాధించాలి? ఇలా చేస్తేనే దేవుడు నాకు అన్నీ ఇస్తాడా? చేయకపోతే దేవుడు ఇవ్వడా? అలా అనుకున్న వారందరికీ ఒక సమాధానం ఏమి ఇస్తాడు తెలుసా? దేవుడు నిన్ను అడిగి అన్నీ చేస్తారు. నీ పుట్టుక నీ మరణం తప్ప అన్నీ నేను అడిగే చేస్తారు నీ తల్లిదండ్రులు, నీ కుటుంబ సభ్యులు. నీ ఏ స్కూల్లో వదలాలి వాళ్ళకి తెలుసు. నీకు ఒక మెచ్యూరిటీ ఏజ్ రాగానే, ఒక 8 years 10 years 12 years రాగానే నీకు ఏమి ఇష్టం ఉందో నీకు తెలిసిపోతుంది. తల్లి కొడుకుని అడుగుతుంది, నీకు ఏం వండి పెట్టాలి, ఏం తింటావు? నువ్వు చెప్తావు, అమ్మ నాకు పలానా గుడ్డు కూర చేసి పెట్టు, నేను తింటాను. పలానా మటన్ చేసి పెట్టు, పలానా చికెన్ చేసి పెట్టు. నీ కాలేజ్, ఏ కాలేజ్ చదువుకుంటావు? ఈ కాలేజ్లో చదువుకుంటాను. ఏ అబ్బాయిని ఏ అమ్మాయిని వివాహం ఆడతావు? నీకు నచ్చితే నువ్వు పెళ్లి చేసుకో, నచ్చకపోతే చేసుకోకు. నేను అడిగి అన్నీ చేస్తున్నారు. నేను అడిగి అన్నీ చేస్తున్నారు. నీ వివాహం నిన్ను అడిగి చేస్తున్నారు. నీ బిడ్డలు నీకు పుట్టప్పుడు దేవుడిని అడిగావు. అడగకముందే కొన్నిసార్లు దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నీవు ఆయన బిడ్డ కనుక, నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు కనుక, నీలో ఆయన జీవిస్తున్నాడు కనుక. అందుకే ఆయన సమస్తము సర్వము నీకు ఇస్తున్నాడు. నువ్వు దేవుడిని తిరిగి ప్రశ్నించలేవు. ఎందుకు నిన్ను వేడుకోవాలి? అన్నీ ఇచ్చిన వాడు నువ్వు ఇది ఇవ్వవా అని అనవచ్చు. పాపం చేయమని ఆయన చెప్పలేదే, పాపంలో పడిపోవని ఆయన చెప్పలేదే. నువ్వు పాపంలో నిలబడ్డావు. జీవితం ఏందో తెలియక, జీవితం ఉన్న సత్యం ఏందో తెలియక, నీ జీవితంలో ఉన్న ప్రణాళిక ఏంటో తెలియక నువ్వు పాపంలో పడిపోయావు. మరి నీ జీవిత సత్యము, నీ జీవిత ప్రణాళిక, నీ జీవిత అర్థం ఎక్కడ రాసిందట? మరి ఇదిగో ఇక్కడ రాసింది. ఇది చదవక నువ్వు పాపంలో పడిపోయావు. దీని పక్కన పెట్టి పాపాన్ని ఎత్తుకున్నావు కాబట్టే నువ్వు అనారోగ్యాల పాలయ్యావు. అందుకే దావీదు స్ట్రిక్ట్గా అంటున్నాడు, Psalms 38 verses 3 and 4. Because of your anger, I am in great pain. My whole body is diseased because of my own sins. Sin అంటే ఏది తెలుసు? Everyone know what is sin. When you are going against to God, when you are going against to word of God, when you are going against to the mighty God, there you are sinning. That is sin.
God doesn't like you angry. You have angry. You're a sinner. God doesn't like you cheating someone else. You're cheating. You're a sinner. God doesn't like adultery. You're participating in adultery. God doesn't like robbery. No, don't say that God didn't say all these things to me. He already treasured, written, and kept for you how you have to live, in what age, what you have to do, whom you have to marry, how many children you have to have, how luxurious life you have to have. Everything is written in the Holy Bible. It is you didn't read it. It is you didn't read it. So, you are suffering today. That's what David said. My whole body is full of disease, my Lord. I am suffering because of my own sins. The 5th verse says, because I have been foolish, my sores stink and root. అయ్యా, నా వెరితనముతో నేను చేసిన పాపల వల్ల నాకు గాయాలయ్యాయి. కుష్టి రోగం వచ్చింది, షుగర్ వచ్చి నాకు కాళ్ళు కొట్టివేయబడుతుంది, ఆ కాళ్ళు నుంచి చీములు పారుతున్నాయి, దుర్వాసన కొడుతుంది. అండ్ స్టింకింగ్ మై బాడీ, మై ఓన్ బాడీ స్టింకింగ్ టుడే అండ్ ఐఎమ్ నాట్ హ్యాపీ. My leg is cut off, my finger is cut off, my ear is cut off due to sugar, due to cancer. They have operated ear. You know you should not eat gutka, but you eat. You know you should not drink, you drink. And when you are wounded, you are cursing God. Cursing God, saying, what your God is doing today. Is he alive to listen to me? మీ దేవుడు బతికే ఉన్నాడా నా బుర్ర వినడానికి? ఉన్నాడా లేదా అని అడుగుతున్నా. దైవ జనమా, క్రిస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, వాక్కు చదవక దేవుడి మీద అవగాహన లేకపోయేసరికి మనం పాపంలో పడిపోయాం. అందుకే దావీదు అంటున్నాడు, నా దేహము అనారోగ్యం పాలైంది, నా పాప నిమిత్తమే నేను అనారోగ్య బిడ్డగా మిగిలిపోయాను. నేను మూర్ఖుడిని, నా దేహము నా నుంచే విడిపోతుంది. నా దేహంలో వచ్చిన ఒక చిన్న నొప్పి రోగమే నన్ను శోభ పెడుతుంది. నా చేతులకి, నా కాళ్ళకి వచ్చిన చీము నాకు దుర్వాసన ఇస్తుంది. నీవు చేసిన పాపము నీకు ఎక్కడ పోదు, నీ దగ్గరనే సురక్షితంగా ఉంటుంది. ఆ పాపం తిరిగి నీ శాపన రూపంలో, దేవుని అనారోగ్య రూపంలో నీలోకి వస్తుంది. నువ్వు ఆ పాపాన్ని బట్టే నువ్వు అనారోగ్యంగా మారిపోయావు. నేను నువ్వు అనుకున్న మాట కాదు, దావీదు అంటున్న మాట. దావీదు చెప్తున్నాడు, నా అనారోగ్యం వలనే నేను ఈ దుర్భాగ్యమైన పరిస్థితికి వచ్చాను. మందులు వేసుకోకపోతే నేను బ్రతకలేను, మందులు వేసుకొని నాకు డబ్బులు కావాలంటే సంపాదించాలి, సంపాదన శక్తి లేదు, అప్పు చేయాలి, అప్పు చేస్తేనే నేను తినగలను. కరెక్ట్గా అనారోగ్యం వచ్చేసరికి కొడుకు చూడడం మానేస్తాడు, కూతురు చూడడం మానేస్తుంది. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వయసులో చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో భార్యాభర్తకు షుగర్, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ షుగర్ వచ్చేసింది అనుకోండి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు సర్వైవ్ చేసుకోవాలి, పిల్లల్ని చదివించాలి, పిల్లల్ని పెంచాలి. అంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఏమైనా ఉందా? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే దేవుడు నిన్ను శిక్షించుచున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో లేవు, దేవుని వాక్కు నీలో లేదు, దేవుని వాక్కు నీలో లేదు, దేవుని సన్నిధి నీలో లేదు. దేవుని నువ్వు తిరస్కరించున్నావు, ధిక్కరించున్నావు. యు హావ్ రిజెక్టెడ్ గాడ్, యు హేట్ గాడ్. All these things made you to sin. And when you sin, you have suffered a lot. Your disease are just because of your sins. Some people say someone did black magic to me, that's the reason I am today suffering with health issues. Health issues cannot be affected by black magic. This is Christianity Bible says. If you sin, I will send disease on you. Genesis chapter 20, very clearly, the first person, Abimelech, the king of Egypt, was suffered by disease. And God went into his dream and said, you're going to suffer with a curse called childless. No more children in your family. ఇక మీదట నీకు సంతానం కలగదు అభిమేలెచ్చు, ఎందుకంటే
నువ్వు సారా పైన చెడు కన్ను వేశావు. అబ్రహాం ప్రవక్త, వాడి భార్య మీద నువ్వు చెడు చూపు వేయకు. వేస్తే నువ్వు అనారోగ్యం పాలైపోతావు. దైవ జనమ, చాలా చాలా లోతైన మర్మాలు, లోతైన సత్యాలు మన క్రైస్తవ కథోలిక జనానికి తెలియదు. అందుకే సులభముగా పాపంలో పడిపోతారు. సులభముగా పాపంలో పడిపోయి అనారోగ్యాల పాలై బాధపడుతున్నారు. అటువంటి బాధపడ్డ వారిని విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ఆయన వచ్చిందే కాక మనలాంటి సేవకుల్ని ఎన్నుకొని ఆయన వాక్యాన్ని బోధించమన్నాడు. సత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయమన్నాడు. ఎందుకంటే సత్యాన్ని ప్రజలు తెలుసుకొని పాపం చెయ్యరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దావీదు అదే అంటున్నాడు, ఐ యామ్ బౌడ్ డౌన్, ఐ యామ్ క్రష్డ్, ఐ యామ్ బౌడ్ డౌన్, ఐ యామ్ crushed. I mourn all the day I long. Psalm 38 verse 6 says, దేవా, నేను నలిగివేయబడ్డాను, నేను నలగబడ్డాను. నేను ఎన్ని శ్రమల్లో ఉన్నాను అంటే, నేను దినమంతా రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను. నేను సుఖంగా నిద్రపోక ఎన్ని రోజులైందో. కంటికి నిద్రనే లేదు. అతి కష్టం మీద 1 hour 2 hours 3 hours పడుకుంటున్నాను. అప్పటికి ఒక మనిషి కనీసం 6 గంటలు పడుకోవాలి. A man or woman, they should sleep at least for 6 to 7 hours. That is a rule. But that 6 to 7 hours also I am not sleeping. What is the wrong going in my life? What wrong I have done to God that He is suffering me so much? Every suffering man use this statement. Even servants of God also. Those who know the word of God also, they say the same thing. When you are good and suddenly something crooked thing starts in your life, suddenly a sickness starts in your life, it's an indication for you that God is punishing you. బాగా ఉండి సన్న ఒక అనారోగ్యం నీలో వచ్చేసిందంటే నీకు అది ఇండికేషన్. దేవుడు నీకు చూపిస్తున్నాడు, నువ్వు ఏదో తప్పు చేశావు, దేవుడు క్షమించలేని తప్పు చేశావు, అందుకే నువ్వు అనారోగ్య పాలయ్యావు. అనారోగ్యం దేహంలో వచ్చేసిందంటే అర్థం చేసుకోవాలి, దేవుడు నన్ను ఎక్కడో శిక్షిస్తున్నాడు. ఎప్పుడైతే శిక్షిస్తున్నాడు తెలిసిందో నువ్వు ఏం చేయాలి? షుగర్కి గ్లూకోనరం 20 టాబ్లెట్ ఉంది, హార్ట్ పేషెంట్స్కి స్ట్రెప్ట్రామ్ టాబ్లెట్ ఉంది, బీపీకి ఇంకేదో XYZ, అన్ని రోగాలకు అన్ని మందులు ఉన్నాయి. నాకేం, నేను బాగానే ఉన్నా, డబ్బులున్నాయి, మందులు తెచ్చుకుంటా, వేసుకుంటా, బతికిన రోజులు బతుకుతా. షుగర్ నార్మల్గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు. షుగర్ హైలో కానీ లోలో అయిందనుకో అప్పుడు బాధ. హార్ట్ పెయిన్ ఉన్నవారు ఏ ప్రాబ్లం లేదు, కానీ స్ట్రోక్ వచ్చిందా తిరిగి వస్తాను నమ్మకం లేదు. బీపీ ఎప్పుడు నరాలు దిగిపోతాయో తెలియదు, లోపల ఏం జరగబోతుందో నీకు తెలియదు. అందరం అంటాం, నా మంచి ఆరోగ్యమే నాకు మంచి స్నేహితుడు, మంచి ఆరోగ్యమే నీకు మంచి ఫ్రెండ్. నీ అనారోగ్యమే నీ ఎనిమిటీ. యువర్ డిజీజ్ ఇస్ యర్ ఎనిమిటీ. బయటవాడు ఎవడొచ్చిందో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, బయటవాడు ఎవడొచ్చిందో కొట్లాడాల్సిన అవసరం లేదు. నీ అనారోగ్యంతో నువ్వే కొట్లాడుతున్నావు. అనారోగ్యం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం చేయడం వల్ల వచ్చింది. నీ పాపముతో నువ్వే కొట్లాడుతున్నావు. యు హ్యావ్ యువర్ ఓన్ వార్ ఇన్ యువర్ లైఫ్. యు ఆర్ బ్యాట్లింగ్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. It is you declared a war with your own self and you are suffering. And don't know what is the reason. You are sinning. That's what he says. David says, King David says, the great servant of God, David says, I am crushed, my Lord. I am mourning day and night, day and night. I am crying. When I will come out of these health issues? When I will come out of this financial crisis? When I will come out of all these bad things in my life? When is the day where I'll be out of this problem? You don't know the day of healing. You don't know the day of your financial crisis will stop. But the mighty God knows the day and the date. He is going to heal you. He is going to deliver you from health issues. He is going to deliver you from financial crisis. He is going to deliver you from your family issues.
He is going to give you child. He is going to give you, make a covenant with you. And He is the only one God can protect you, secure you, save you, guide you, help you in all the ways. That's what David says in Psalms 38 verses 8 and 9. I am burning with fever. I am near to death. I am worn out and utterly crushed. My heart is troubled and I groan with pain. My heart is troubled. I have heavy fever. See, any disease, how it comes out? Any health issues, how will it come out? With two things. One with pain. Second, you will have a heavy fever. Fever and pain reflects. Fever and pain reflects your sin to you. నీ పాపం నీకు ఎలా గుర్తుకొస్తుందంటే, నువ్వు గాయపడ్డప్పుడు, నొప్పిలో ఉన్నప్పుడు, అధికంగా జ్వరం ఉన్నప్పుడు. ఇవి వచ్చాయంటే అర్థం చేసుకోవాలి, దేవుడు ఎక్కడో నా పాపాన్ని చూస్తున్నాడు, ఆయన ఆగ్రహం నా మీదికి వస్తుంది. ఎప్పుడైతే నా ఆగ్రహం నా మీదికి వస్తుందో నేనేం చేయాలి? స్వీకరిస్తావా? సపోజ్ మన అక్కవారు పక్కవారు ఎవరైనా ఉంటున్న స్నేహితులు, మన భార్య మనతో కోపంగా ఉంటే మనం ఏం చేస్తాం? ఉండని వదిలేస్తావా? ఒక అరగంట గంట తర్వాత వెళ్ళి ఆమెను బతిమలాడుకుంటాం, ఆయన బుజ్జిగా మాట్లాడతాం, ఫ్రెండ్షిప్ చేస్తాం, క్షమించేస్తాం. నీలో దేవుని ప్రతిరూపుడుగా ఉన్న నీలో ఈ లక్షణం ఉన్నప్పుడు, నిన్ను సృష్టించిన దేవుడిలో ఈ లక్షణం లేదా? ఉంది. నీ భార్య అలుగుతే, నీ భార్య గొడవ పడితే, నీ భర్త గొడవ పడితే నువ్వు వెళ్ళి బతిమలాడుకున్నావు కదా, అలాగే నీకు అనారోగ్యం వచ్చి దేవుడు శిక్షించినప్పుడు వెళ్ళి ఆయన బతిమలాడు, వెళ్ళి వేడుకో, దేవా నా పాపము క్షమించు, నా పాపాలు క్షమించు, మళ్ళీ నన్ను నీ సన్నిధిలో ఒప్పుకో, నన్ను స్వీకరించు రాజా, నేను ఇక మీద పాపం జోలికే. ప్రైజ్ ది లార్డ్. అదే దావీదు చేశాడు. ఓ లార్డ్ యు నో వాట్ లాంగ్ ఫర్, యు హియర్ ఆల్ మై groans. My heart is pounding, my strength is gone, and my eyes have lost their brightness. My friends and neighbors will not come near to me because of my sores. Even my family keeps me away from me. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ వస్తారు. నువ్వు హ్యాపీగా ఉంటే అందరూ వచ్చి పార్టీ చేసుకుంటారు. దుఃఖంగా ఉన్నప్పుడు పార్టీ చేసుకోమని చూద్దాం, చేస్తారా? చేయరు. నీవు అప్పుడు దాకా ఎంతగా ప్రేమగా చూసిన నీ భార్య నీకు అనారోగ్యం వస్తే వదిలి వెళ్ళిపోతుంది. నీ కుటుంబ సభ్యులు దేవుడు ఉన్నాడులే అనే దూరం నుంచి ఒక ఓదార్పు చెప్పి వెళ్ళిపోతారు. నీ గుండెతో నువ్వే సావాసం చేయాలి. నీ మనస్సును నువ్వే బలపరుచుకోవాలి. నీ మనస్సును కుంగ తీసుకోవద్దు. కంటి చూపు పోతుంది, వీక్నెస్. నువ్వు వీక్ అవ్వడం కొద్దీ ముఖ్యంగా నీ కంటి చూపు పోతుంది, వెనుకుడు శక్తి పోతుంది, మాట లోపల లాగేస్తుంది. ప్యారలైస్ వచ్చిన వారికి ఏమవుతుంది? మాట రాదు, నోరు ఇట్లా అయిపోతుంది, వంకరగా మారిపోతుంది. ఈ ప్రతి అనారోగ్యము నిన్ను ద్వేషిస్తుంది. నీలో దేవుని పట్ల దాహం పుట్టిస్తుంది. అది గమనించిన నువ్వు మందుల మీద ఆధారపడిపోయి ఏమైందిలే అని అనుకోవద్దు. యోబు భార్య యోబుతో ఇలా అంటుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. Job chapter 12 verse 10 says like this. Job 2:10. Job 2 verse 10. 9 and 10. His wife said to him, "You are still as faithful as ever, aren't you? Why don't you curse your God and die?" Wife says, when Job was a king, wife was a queen. When Job was king, Job's wife was a queen. She was marrying herself in the palace. She was busy with all the servants. చలికత్తలతో యోబు భార్య చాలా సంతోషంగా ఉండింది. ఎప్పుడైతే దేవుడు అతని మీదకి ఒక విపత్తిని పంపించాడో ఆ భార్య అంటుంది, ఇంత జరిగినా కూడా ఇంకా నువ్వు దేవుడిని విశ్వాసంతో ఉంటున్నావే, బుర్ర ఉందా నీకేమన్నా? నీ దేవుణ్ణి శపించి చచ్చిపో. యోబు భార్య యోబుతో అంటున్న మాట. అప్పుడు యోబు తిరిగి అంటున్నాడు,
యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో యోబు అన్నాడు, దెన్ జోబ్ ఆన్సర్డ్, యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్. వెన్ గాడ్ సెన్స్ us సంథింగ్ గుడ్, we welcome it. How can we complain when he sends us trouble? In spite of everything he suffered, Job said, don't go against God. Job said, nothing we can do against God. Job answered, don't talk nonsense, my dear wife. When God gave everything good, you accepted it. And suddenly God started giving you some trouble. You are saying, you are telling me to curse God. How unfaithful you are. I can't become unfaithful to my Lord. I am still faithful. If you want to go, you can leave me and please get out. No problem. My God is with me. I cannot go against my God. Those who are reading Bible, those who want to serve God, those who are really interested in God, those who want to do the will of God, remember one thing. Your own family will be the first enemy for you to oppose, not to serve the Lord. బైబిల్ చదువుతున్నారా? ఎవరైనా బైబిల్ చదువుతూ ఉంటే, నువ్వు దేవుని సేవ చేయాలనుకుంటే, దేవుని రాజ్యాన్ని స్థాపించాలనుకుంటే, దేవుని చిత్తంలో నడవాలనుకున్నాడు, ఒకటి గుర్తుపెట్టుకో, ముందుగా నీ కుటుంబ సభ్యులే నీకు భద్రశత్రువు. నేను అడ్డుకున్న వారు వారే. యోబు భార్య అంటుంది, ఇంకెందుకయ్యా, అన్నీ కోల్పోయావు, రాజ్యం కోల్పోయావు, కొడుకుల్ని కోల్పోయావు, కూతుర్ని కోల్పోయావు, ఆస్తి కోల్పోయావు, అంతస్తు కోల్పోయావు, అన్నీ కోల్పోయావు, ఉన్నది నేను ఒక్కదాన్ని, నేను కూడా విడిచి వెళ్ళిపోతున్నా. నువ్వు బతకడం కన్నా నీ దేవుని శపించి చచ్చిపో, నేను వదిలేసిపోతున్నా పో. యోబు అన్నాడు, ఏయ్ పిచ్చి మెంటల్, నువ్వు మూర్ఖపు మాటలు కట్టిపెట్టు. దేవుడు అన్ని సంతోషమైన అన్ని ఇస్తుంటే ఒడిచాచి తీసుకున్నాము. దేవుడా, దో భగవాన్ मेरे झोली में भरते जाओ, सिर्फ भरते जाओ. फल भरो, चावल भरो, दाल भरो, तेल भरो, खाना भरो, पैसे भरो, पूरा दो, और मैं इसको मज्जे में काके सुकून से सोएगा और पाप पे पाप करते जाएगा, करते रहूंगा. और जिस दिन भगवान वही झोली में थोड़ा बहुत उसका गुस्सा डाल दिया, तो हम बोल रहे हैं झोली छोड़ दो, भगवान को दोष दो और मर जाओ. आप जी के कुछ फायदा ही नहीं है. हर एक कैथोलिक और हर एक क्रिश्चियन को ये हैबिट रहना चाहिए कि भगवान झोली में सुख भी डाल रहा तो दुख भी डाल रहा है, और दुख उसका मर्जी से नहीं डाल रहा है. भगवान अपन पाप करके दुख को पा रहे हैं. अपनी सोच ऊंची सोच रहना चाहिए, अपनी सोच गिरी हुआ नहीं रहना चाहिए. और जिसकी सोच गिरा हुआ है वो एक अल्प विश्वासी है, विश्वासी हो ही नहीं सकता. जो विश्वासी है उसका सोच कभी नहीं गिरता, उसका सोच हमेशा ऊपर ही रहेगा. जैसा जोब का है, जब वही बोला पागल औरत चलो, जब भगवान सब कुछ अच्छा दे रहा था तो झोली भर के लिए, और भगवान थोड़ा बहुत गुस्सा डाल दिया तो भगवान को दोष देना चालू कर दिए. मैं पाप करके मैं भगवान का गुस्सा पा रहा हूं, तो मैं भगवान को क्यों दोष दूं? నేను తప్పు చేసి దేవుడు ఒడిచాపి అన్ని ఇస్తున్నాడు, పప్పు, బియ్యము, సంతోషము, డబ్బులు, పరలోక ఐశ్వర్యం అంతా. ఫిలిప్పులు 4:19 ప్రకారం పరలోక ఐశ్వర్యం అంతా ఆయన మన ఒడిలో వేస్తుంటే స్వీకరిస్తున్నాం. కానీ యాజ్ ఆఫ్ సడన్గా దేవుడు కొంచెం అనారోగ్యం మన ఒడిలో వేసేస్తే దేవుడిని శపించడం మొదలు పెడతాం. ఎవరు ఆలోచన ఉన్నతమైన స్థితిలో ఉందో వాడు విశ్వాసి, ఎవరి ఆలోచన కిందికి పడిపోయిందో వాడు మూర్ఖుడు, అల్ప విశ్వాసి. వాక్కు తెలియని వాడే వాడి ఆలోచనను పడివేసుకుంటాడు. వాక్కు తెలిసిన వాడు లోకంలో ఏది వచ్చినా, సమస్య వచ్చినా, ఆనందం వచ్చినా కరెక్ట్గా బ్యాలెన్సింగ్ చేస్తాడు. వాడు దైవ బిడ్డ, దేవుని వాక్కుకు లోబడ్డవాడు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డ. దేవుడు అదే అంటున్నాడు, నీ కుటుంబ సభ్యులు నిన్ను విడిచిపోవచ్చు, కానీ నేను నిన్ను ఇంకా
విడవలేదు. కీర్తన 38వ అధ్యాయము 12వ వచనం, those who want to kill me lay traps for me, and those who want to hurt me threaten to ruin me, they never stop plotting against me. ఎవరైనా నన్ను బాధ పెట్టాలంటే వాళ్ళు బాధ పెడుతూనే ఉన్నారు. నా మీద ఎన్నో కుట్రలు ఏర్పాటు చేస్తున్నారు. నేను చచ్చిపోవాలని వేచి ఉన్నారు. కానీ నన్ను జీవింపడానికి చేసిన ఏకైక దేవుడు ఒక్కడే, నా తండ్రిని యెహోవా. ఆయన తప్ప నాకు జీవం ఎవ్వరు ఇవ్వలేరు. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన కృపను, ఆయన ప్రేమని ఎరిగిన బిడ్డలారా, దేవుని ప్రేమ అమితమైనది. దేవుని ప్రేమ అమూల్యమైనది. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలు ఏడవడం ఇష్టపడడం. మనం పాపాలు చేసి రోగాలు తెచ్చుకున్నాం. ఆయన హెచ్చరించాడు. ఆది కాండంలో, జెనసిస్లో చెప్పేశాడు, చాప్టర్ 20లో, నువ్వు తప్పు చేస్తే నేను నిన్ను అనారోగ్య పాలు చేస్తాను. ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇజ్రాయెల్ జనాన్ని సినాయి కొండ పైన నిర్గమకాండంలో 20 అధ్యాయంలో అన్నాడు, 24 అధ్యాయంలో అన్నాడు, లేవియా కాండంలో 16 అధ్యాయంలో అన్నాడు, 18 అధ్యాయంలో అన్నాడు, 19 అధ్యాయంలో అన్నాడు, ఎవరైనా నేను చెప్పిన నిబంధనను దాటి వెళితే వాళ్ళు అనారోగ్య పాలవుతురు అని చెప్పే చేస్తున్నాడు. ఆయన చెప్పకుండా ఏమి చేయడు. నువ్వు చదవట్లేదు కాబట్టి నీకు తెలియదు. ఆయన చెప్పే చేస్తున్నాడు కదా, చెప్పే చేస్తున్నాడు. నువ్వు చదవక, దేవుడి మీద పూర్తి అవగాహన నీకు లేక నువ్వు తప్పు చేస్తున్నావు. కాబట్టి వాక్కులో చాలా పొందుపరుచున్నాడు దేవుడు. వాక్కును వినండి, వాక్కును చదవండి. చూడండి, కాసేపు కూడా చాలామంది లైవ్లో లేరు. అలా వచ్చామా, ఒక హాయ్ చెప్పి వెళ్ళిపోయామా, కొద్దిమంది చూస్తున్నారు. క్రిస్టఫర్ జాన్ గారు పూర్తి వీడియో చూశారు, చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని పట్ల దాహము, ఆశ కలిగిన వారు చాలా తక్కువ. దేవునిలో నువ్వు ఎదగాలి, వాక్కులో బదిలపరచుకోవాలి, వాక్కులో అనే సత్యాన్ని ఒప్పుకోవాలి, ఆయన ప్రేమను నువ్వు జీవించాలి. ఇదే దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన అనుకున్న జీవితం నువ్వు జీవించగలగాలి. అప్పుడే దేవుడిని దీవిస్తాడు. సో ఈరోజు వాక్యము అందరినీ బలపరిచిందని నేను అనుకుంటున్నాను. చాలామంది దేవుని నామంలో కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. నో ప్రాబ్లం. వాక్యాన్ని షేర్ చేయండి, వాక్యాన్ని ఇతరులకు పంచండి. చాలామందికి వాక్యం తెలియదు. నేను అదే నా 4 days నుంచి నా లైవ్లో అదే చెప్తున్నాను. ఈ ప్రపంచం గాయపడి ఉంది. ద వరల్డ్ ఈజ్ వూండెడ్ అండ్ ద వరల్డ్ నీడ్స్ వర్డ్ నౌ. ఈ ప్రపంచానికి వాక్ అవసరం. ఈ ప్రపంచాన్ని సరిదిద్దడం అవసరం. వీ హ్యావ్ టు కరెక్ట్ దిస్ వరల్డ్. If we correct this world, only the world will be in peace. If we don't correct ourselves, if we don't correct this world will not be in peace. God will not completely end this world. No. Still the second coming of Jesus there. Before his second coming of Jesus, the world will not end. Don't believe all these trashes. In 2025, the world will end, the sun will crash, the moon will fall, the stars will fall. Don't say all these things. The second coming of Christ is there. He is going to come. The day when he comes, on that day the world will be ended. Revelation chapter 21 and 22. ఇంకా చాలా మనం చూడాల్సినవి ఉన్నాయి. అవన్నీ చూడకూడదంటే మనం దేవునికి సమర్పించబడాలి, దేవుని రక్షణలో ఉండాలి, దేవుని వాక్కులో ఉండాలి, దేవుని సత్యంలో ఉండాలి, దేవుని ప్రేమలో ఉండాలి, దేవుని కృపలో ఉండాలి. అలా లేకపోతే యు లూజ్ యువర్ లైఫ్. నీకు నువ్వే యుద్ధం ప్రకటించుకోవాలి. ఆ యుద్ధం పేరు అనారోగ్యము, ఆ యుద్ధం పేరు దరిద్రము, ఆ యుద్ధం పేరు నొప్పి, బాధ, ఆ యుద్ధం పేరు ఒంటరితనం. సంతోషంలో అందరూ ఉంటారు, దుఃఖంలో ఎవరు ఉండరు. సంతోషమే జీవితంలో ఉండాలంటే సంపూర్ణమైన దేవుణ్ణి స్వీకరించు, సంతోషంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేసుకొని లైవ్ ముగిస్తాం. వాక్యాన్ని షేర్ చేయండి. క్రిస్టఫర్ జాన్, do you are getting Voice of Christ daily? Reply me.
I've added you in my contact. You're getting Voice of Christ daily? That's not getting, let me know. Reply, brother. Praise the Lord. So, my dear brothers and sisters, share the word of God. Share this life. You are not giving publicity to my ministry or for myself. You are proclaiming the good news. You are proclaiming the good news. So remember, the mighty God is going to work in you. It's not coming. I'll check it out. I'll check it out today and send it to you. Thank you. And Brother Christopher John, if you have any Christian contacts with you, those are really interested to know the word of God, you can share the contacts with me in WhatsApp, in Messenger. If you any people, really people are in need of prayer, you can give, if you trust me, give me the numbers. I'll just send them the word of God so that they may be live in God. I'm not asking publicity for my ministry and my growth. Already God is giving that. I want to reach each and every family. సత్యమైన వాక్కులను ప్రతి ఒక్కరికి అందించాలి. సో ప్లీజ్ షేర్ ద లైఫ్. లెట్ us pray. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, మహిమగల తండ్రి, మంచి విషయానికి స్తుతి ఘనత మహిమ ఆరాధన ప్రభువా, నీ గొప్ప కృపను బట్టి, నీ మహిమను బట్టి మనం ఆశీర్వదించు తండ్రి. అయా నీ వాక్కు వచనంలో నడిపించండి దేవా తండ్రి. నీ గొప్ప ఆశీర్వచనంలో ఉన్న దీవించండి. నీ వాక్కుల సత్యాన్ని నేర్చుకోవాలి నాయన. పాపంలో పడిపోకుండా నీ పరిశుద్ధ ఆత్మతో లేవనెత్తు తండ్రి. నీ కృప, నీ మహిమ, నీ ఆశీర్వచనము, నీ వాక్కు వచనం ఎల్లప్పుడూ మాలో నిలిచిపోవును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you very much. God bless you all. See you tomorrow again with one more life. Praise the Lord. God bless you.